కావలి కదిలి వచ్చింది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం తరలివచ్చిన ప్రజాభిమానం విజయోత్సవంతో కదం తొక్కింది. గెలుపు ఎప్పుడో ఖాయం చేసుకున్న ప్రతాప్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా కావలి కొత్త చరిత్రలో మొదటి పేజీని వెలువెత్తిన జనాదరణతో నింపేశారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం జనజాతరల తిరునాళ్లను తలపిస్తూ సాగింది. కుటుంబ సభ్యుల శుభాకాంక్షల నడుమ విజయ తిలకం దిద్ది పంపగా చర్చు మసీదుల్లో ప్రార్థనలు, కావలి గ్రామదేవత కలుగోలమ్మకు ప్రత్యేక పూజలు చేసి దైవానుగ్రహాన్ని పెద్దల ఆశీస్సులను స్వీకరించి అట్టహాసంగా నామినేషన్ పర్వానికి శ్రీకారం చుట్టారు. కావలి పట్టణంతో పాటుగా ఇతర మండలాల నుంచి కూడా అభిమాను శ్రేయాభిలాషులు ఈ ఘట్టంలో పాలు పంచుకునేందుకు తరలి రావడంతో కావలి పులకించిపోయింది. ప్రతిపక్షాల గుండెల్లోని దడ పుట్టించేలా, ప్రత్యర్థులను హడలెత్తించేలా హ్యాట్రిక్ విజయాన్ని ఈ నామినేషన్ నాడే అభిమాన బల ప్రదర్శనతోని స్వంతం చేసుకున్నారనే సంకేతాలు సర్వత్రా వ్యాపించాయి. ఒకవైపున రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బీదా మస్తాన్ రావు, మరోవైపు పెద్దాయన మాజీ శాసనసభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వెన్నంటి నిలువగా కావలి ట్రంక్ రోడ్డుపైన భారీ ప్రదర్శన స్థానికులందరినీ ఆకర్షిస్తూ విజయయాత్రను తలపిస్తూ తిరిగే లేదని అందరి నోట అనిపిస్తూ జై జయధనాల మధ్య నిర్వహించారు. మార్గ మధ్యలో మంగళహారతులు, గజమాన్ల సత్కారాలు, పూల వర్షం నడమ సాగిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ పర్వం కావలి చరిత్రలో నెవర్ బిఫోర్ అంటూ పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. ప్రదర్శన అనంతరం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సినానాయ్కు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇంతటి ప్రజాభిమానం లభించడం తన అదృష్టమని చెప్పారు. తన విజయాన్ని ఆకాంక్షిస్తూ పెద్దలు బీదా మస్తాన్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి తోడుగా నిలవడం ఆనందదాయకమని, భారీ మెజార్టీ సాధించి జగనన్నకు కానుకగా ఇవ్వడం ద్వారా కావలికి ప్రత్యేక గుర్తింపు సాధించి సమగ్ర అభివృద్ధికి బంగారు బాటలు వేసుకుందామని అన్నారు. తప్పకుండా ప్రజలు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒకటే చెప్తున్నారు, 30,000 పైచిలకు మెజార్టీ తోటి జగనన్నకి కానుకగా ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా తెలియజేస్తాం.